గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి కేవలం 2 గ్రహాలే అనుకూలిస్తున్నాయమ్మా. తృతీయంలో చంద్రుడు, దశమంలో కేతువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా అమలు చేయడం ద్వారా మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పని లోతుగా ఆలోచించండి. ధైర్యంగా, ధర్మబద్ధంగా మీ ఆలోచనలు ఉండాలి. బాధ్యతాయుతమైన మీ కృషి ఫలిస్తుంది. నిర్లక్ష్యంగా ఏ పని చేయొద్దు. మీ సామర్థ్యంపై విశ్వాసం ఉంచండి. పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచనాత్మకంగా పనిచేయాలి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడిని జయిస్తారు. ప్రధానంగా ఉద్యోగంలో తోటివారి నుండి ఇబ్బందులు ఎదురుకాకుండా సౌమ్యంగా ముందుకు సాగండి. వ్యక్తిగత విషయాలను ఎవరి వద్ద ప్రస్తావించవద్దు. గంభీరంగా ఉండండి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. ఎందుకంటే ఈర్ష్యాపరుల నుండి ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా పరిష్కరించాలి. ప్రధానంగా మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ధర్మ మార్గాన్ని విడవవద్దు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సామరస్య ధోరణితో నమ్మకంగా ముందుకు సాగండి. తగినంత విశ్రాంతి అవసరం. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించడం మంచిది. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.